ఈ శిల్పకళా వృత్తిలో 5వ తరం వాడిని. నేను ఒక్కడనే ఒక శిల్పశాల ప్రారంభించాను. ఈ రోజున ఆ శిల్పశాలలో దాదాపు 60 మంది నుంచి 70 మంది వర్కర్స్ నిరంతరం పనిచేసే విధంగా ఈ శిల్పశాలని తీర్చిదిద్దాం. అయితే అంతటితో ఏదో సాధించామని నేను సంతృప్తి చెందకుండా ఏదైనా ఇంకా గొప్పగా చేయాలి, మనం ఈ వృత్తిలో ఉన్నాం, ఈ వృత్తి ద్వారానే రాణించి ఈ వృత్తి ద్వారానే ఒక గొప్ప పేరును కూడా సాధించాలన్న ఉద్దేశంతో కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనే పేరుతోటి తెనాల్లో ఒక కాటూరి ఆర్ట్ గ్యాలరీ పేరుతో ఒక సంస్థను స్థాపించాం, ఒక గ్యాలరీని పెట్టాం. ఈ గ్యాలరీని నిరంతరం ఎంతోమంది మరి ప్రముఖులు కానివ్వండి, పండితులు, పామరులు అందరూ వచ్చి సందర్శిస్తూ ఉంటారు. అది మాకు ఒక సంతృప్తిగా ఉంది. అంటే కేవలం ఒక డబ్బుల కోసమే పనిచేయకుండా ఒక ఆర్ట్ కోసం, ఒక కళ కోసం జీవిస్తున్నారు వీళ్ళనే మరి ఉద్దేశం ఉండాలనే ఉద్దేశంతో ఒక ఆర్ట్ గ్యాలరీని స్థాపించాం. త్వరలోనే మరి ఆధునిక సౌకర్యాలతోటి ఒక గ్యాలరీని ఏర్పాటు చేసి మరి మేడం తుస్సాడ్ మ్యూజియంలో లాగా మైన విగ్రహాలు, ఈ ప్రాంతంలో ప్రముఖుల విగ్రహాలు కానీ భారతదేశంలో ప్రముఖుల విగ్రహాలు కూడా మరి తయారు చేసి మేడం తుస్సాడ్ మ్యూజియంకి ఎంతమంది ప్రముఖులు మరి సందర్శిస్తుంటారు, అదేవిధంగా ఈ తెనాల్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీని కూడా అలా ఎంతోమంది వచ్చి సందర్శించే విధంగా ఈ గ్యాలరీని తీర్చిదిద్దాలనే ధ్యేయంతో మేము నిరంతరం మరి శ్రమిస్తూనే ఉన్నాం. మా ప్రయత్నంలో నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాం. నేనే బ్రాంజు, ఫైబరు, పంచలోహాలు మరి ఇట్లా విగ్రహాలు తయారు చేయటం ప్రారంభించాను. ఆ ప్రారంభించడంతో మాకు మా సంస్థకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. తర్వాత మా అబ్బాయి రవిచంద్ర కూడా ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసి మరి మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు కలకత్తా యూనివర్సిటీ. అతను మళ్ళీ మా శిల్పశాలకు వచ్చిన తర్వాత ఇంకా మనకేం గుర్తింపు రావాలి, ఇంకా ఏం చేస్తే మనకు గుర్తింపు వచ్చిందన్న ఆలోచనతోటి మా అబ్బాయి రవిచంద్ర 3D మన ఐరన్ స్క్రాప్తో వేస్ట్ మెటీరియల్ తోటి కనుక విగ్రహాలు తయారు చేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది, దాంతో తయారు చేద్దాం నాన్న అంటే ఎమ్మటే ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించాం. ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడమే కాకుండా ఎన్నో వ్యయ ప్రయాసాలు, ఇట్లా ఎక్కడో మారుమూల ప్రాంతం తెనాల్లో ఉన్నాం. ఈ ఐరన్ స్క్రాప్ విగ్రహాలని జానీ ఆర్ట్ గ్యాలరీ సింగపూర్ వాళ్ళ దృష్టికి వెళ్ళి పలానా దగ్గర ఐరన్ స్క్రాప్ విగ్రహాలు ఉన్నాయి అని వాళ్ళు మరి తెనాలి వచ్చి మాతో కాంట్రాక్ట్ అవ్వడం జరిగింది. వచ్చి ఈ విగ్రహాలను మేము మరి సింగపూర్, మలేషియా, హాంకాంగ్ లాంటి దేశాల్లో ప్రదర్శన ఏర్పాటు చేస్తామని మాతో మాట్లాడుకోవటం, మాతో టైఅప్ అవ్వటం, అలాగే ఈ విగ్రహాలను వాళ్ళు తీసుకెళ్ళి మా ఒప్పందం ప్రకారం మరి సింగపూర్, మలేషియా, హాంకాంగ్ దేశాల్లో కూడా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా మాకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మేము చేసే ఐరన్ స్క్రాప్ విగ్రహాలు బెంగళూరు నగరాల్లో కానీ హైదరాబాద్లో కానీ చాలా చోట్ల మరి ప్రదర్శన ఏర్పాటు చేస్తాం. మాకు ఐరన్ స్క్రాప్ విగ్రహాలు చాలా బాగా చేస్తారని ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఐరన్ స్క్రాప్ విగ్రహాల విషయంలోకి వస్తే బెంగళూరు నుంచి ఒక కస్టమర్ వచ్చి మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విగ్రహాన్ని తయారు చేస్తాం, ఏ మెటీరియల్తో చేద్దాం అనేది కాదు. అప్పుడు ఐరన్ స్క్రాప్ విగ్రహాలతో మనుషుల విగ్రహాలు ఎవరు పెద్ద విగ్రహాలు తయారు చేయాలి, ఇంతకుముందు కూడా ఎవరు తయారు చేయాలి, మేము కూడా తయారు చేయాలి. అయితే మా కొత్తగా ఒక ఆలోచన వచ్చింది, మోడీ గారి విగ్రహాన్ని ఐరన్ స్క్రాప్తో చేస్తే ఎలా ఉంటుందని. ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళాం, ఇట్లా చేద్దాం ఉండేది. ఆయన భయపడ్డాడు, అమ్మో మనం తయారు చేయబోయేది భారత ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి విగ్రహం, అదేదన్నా కనుక ఫెయిల్ అయితే ఆయన ప్రముఖ బీజేపీ నాయకుడు, నా ఉద్యోగానికి ఎదురవుతుంది అని ఆయన భయపడ్డాడు. భయపడితే మేము ధైర్యం ఇచ్చాం, కాదు సార్ మేము సాటిస్ఫాక్షన్గా చేయగలం, మీకు సంతృప్తిగా చేయగలం, మోడీ గారి దృష్టికి కూడా ఈ విగ్రహం వెళ్ళేటట్టుగా చేయగలం అని మాటిస్తే ఆయన ఒక నెల రోజు టైం తీసుకొని తటపరాయించి సరే కానివ్వండి మీరు అంత ధైర్యం చేస్తున్నారు కదా అన్నారు. మోడీ గారి విగ్రహాన్ని తయారు చేసి దాన్ని ఒక ఎగ్జిబిషన్ పెడితే తెనాల్లోనే ఒక ప్రదర్శనగా ఏర్పాటు చేస్తే ఆ మీడియా ద్వారా అది భారతదేశం అంతా వైరల్ అయింది. అది ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి కూడా వెళ్ళి మరి ప్రధానమంత్రి కార్యాలయం కానీ బీజేపీ నాయకత్వం నుంచి కానీ మరి రైల్వే ఫెసిలిటీస్ చైర్మన్ గారు వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో పాటు తెనాలి పెద్ద కాన్వాయ్తో వచ్చి మరి మా వర్క్షాప్ ముందే మమ్మల్ని సన్మానం చేసి వెళ్ళారు. ముందు వారు మిమ్మల్ని మేము విజయవాడ రైల్వే హెడ్ ఆఫీస్కి పిలిపించి సన్మానం చేయాలనుకుంటున్నాం, ఈ నరేంద్ర మోడీ గారి విగ్రహం చాలా వైరల్ అయిందంటే సరే అన్నాను. తర్వాత ఆయన చైర్మన్ గారు కాదు, వాళ్ళని ఇక్కడ పిలిపిస్తే వాళ్ళకేం గౌరవం, మనమే వెళ్ళి వాళ్ళ వర్క్షాప్ దగ్గర కనుక వాళ్ళని సత్కరిస్తే
వాళ్ళకి తెనాలి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది, వాళ్ళని మనం గౌరవించినట్టుంటుందంటే అందరూ అంగీకరించి ఒక రైల్వే అధికారులతో కలిసి ఒక పెద్ద కాన్వాయ్లో 25 కార్లతో కాన్వాయ్లో వచ్చి మా వర్క్షాప్ ముందు ఆయన మాకు సత్కరించి వెళ్ళారు. అది మాకు మేము తెనాలికి తీసుకొచ్చిన గౌరవంగా భావిస్తున్నాం. ఎంతో మాకు సంతృప్తినిచ్చిన విషయంగా కూడా భావిస్తున్నాం. అసలు ఎవరిని మనం సంప్రదిస్తే ట్యాక్స్ రద్దు అవుద్ది, ఎవరైనా సంప్రదిస్తే ఇదిగో నేను ఒక పెద్ద ఆర్ట్ గ్యాలరీ కట్టాలనుకుంటున్నాను, నాకు ఒక అనుమతి ఇవ్వండి అంటే ఎవరిని అడిగితే అసలు అవుద్ది పని తెలియని పరిస్థితి. నేను ఒక శిల్పకారుడిగా నేనే ప్రత్యేకంగా గుర్తింపు పొందిన ఒక కాటుగిరి ఆర్ట్ గ్యాలరీ అనేది ఇక్కడ ఏర్పాటు చేశాను. 100 మంది ప్రముఖులు పామర్లు వచ్చి ఇక్కడ ఈ గ్యాలరీని చూసి వెళ్తున్నారు. నేను సిఆర్డీఏకి మరి నూతన రాజధాని నిర్మాణం చేస్తున్నారు కదా, నాకు స్థలం ఇస్తే పెద్ద గ్యాలరీని కడతాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి గుర్తింపు తీసుకొస్తాను, నాకేమైనా అవకాశం సిఆర్డీకి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ ముఖ్యమంత్రి గారికే రాశాను. అది సిఆర్డీ అధికారులకు వెళ్ళింది. వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఇంకా ఆర్ట్ కళాకారులకి స్థలం కేటాయించే పరిస్థితిని ఏమీ మేము నిర్ణయించలేదు, కాబట్టి మీకేమీ మేము స్థలం అలాట్ చేయలేము అనేది. దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే చైనాలో పుట్టుంటే బాగుండేదని శిల్పకారుడిగా నేను ఆశపడుతున్నాను. శిల్పకళలో సెటిల్ అయ్యి శిల్పకళలో ప్రాక్టీస్ చేస్తున్న కాటూరి అనే కుటుంబంలో 6వ తరం శిల్పిగా నా కెరీర్ని స్టార్ట్ చేశాను. మా ఫాదర్ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా నేను ఆర్ట్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. తర్వాత హైదరాబాద్ జేఎన్టీయూ అలాగే కలకత్తా యూనివర్సిటీలో మాస్టర్స్ కంప్లీట్ చేశాను. నేను 2 యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్తో పాటు పశ్చిమ బెంగాల్ గవర్నర్స్ అవార్డు కూడా తీసుకున్నాను. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను బ్యాక్కి మా ఫాదరు ప్రాక్టీస్ చేస్తున్న శిల్పశాలకే నా ఆర్ట్ ప్రాక్టీస్ చేయడానికి ఈ శిల్పశాలకే వచ్చాను, సూర్య శిల్పశాలకు వచ్చాను. సో ఆల్రెడీ జాతీయ స్థాయిలో పోర్ట్రైట్ స్కల్ప్చర్స్, టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నాన్నగారి స్టూడియోలో ప్రత్యేకంగా ఇంకేమైనా కొత్తగా విగ్రహాలు తయారు చేయాలని ఐరన్ స్క్రాప్ వంటి మెటీరియల్స్తో నా ఆర్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ముందుగా చిన్న మెటీరియల్స్, ఐరన్ నట్స్, బోల్ట్స్, వాషర్స్ అటువంటి మెటీరియల్స్ని గ్యాదర్ చేసి చిన్న వర్క్ స్టార్ట్ చేశాను. సో దానిలో వచ్చిన ఫామ్స్ ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించి దాన్ని ఇంకా డెవలప్ చేశాను. తర్వాత ఎన్నో భారీ విగ్రహాలు, లైఫ్ సైజు, యాబ్స్ట్రాక్ట్ స్కల్ప్చర్స్ ఎన్నో తయారు చేసి కొన్ని గ్యాలరీస్లో నా వర్క్ని ఎగ్జిబిట్ చేసి వచ్చాను. హైదరాబాద్, బాంబే, బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్ వంటి ఎన్నో స్టేట్స్లో ఎన్నో ఆర్ట్ గ్యాలరీస్లో నా వర్క్స్ని ఎగ్జిబిట్ చేస్తూ వచ్చాను. ఈ ఎగ్జిబిషన్తో పాటు నాకు ఇంటర్నేషనల్గా ఆఫర్స్ కూడా వచ్చాయి. జ్ఞాని అనే ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు సింగపూర్, మలేషియా, హాంకాంగ్ వంటి దేశాల్లో కూడా ఈ ఐరన్ స్క్రాప్ మెటీరియల్తో నేను తయారు చేసిన విగ్రహాలని వివిధ దేశాల్లో ఎగ్జిబిట్ చేశారు. ఇవే కాకుండా నేను రెగ్యులర్గా చేసి ఇంకొన్ని పోర్ట్రైట్ స్కల్ప్చర్స్ కూడా అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో కూడా వర్క్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. ఒక ఆర్టిస్టు ఆర్ట్ వర్క్ చేసి తన ఇంట్లో పెట్టుకోలేడు, తన వర్క్షాప్లో పెట్టుకోలేడు, దాన్ని ఒక గ్యాలరీలో ఎగ్జిబిట్ చేయాలి, దాన్ని 10 మందికి చూపించాలి. చూపించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే కావాలి. ఆ ప్లాట్ఫాము మన ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా కరువైందనే చెప్పాలి. ఒకప్పుడు లలిత కళా అకాడమీ మన ఆంధ్రాలో ఉండేది. ఇప్పుడు ఆ లలిత కళా అకాడమీ లేకపోవడం కూడా పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి. సో ఆర్ట్ని ప్రమోట్ చేసేది, ఆర్ట్ని ప్రోత్సహించే పరిస్థితిలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లేదని ఖచ్చితంగా చెప్పగలను. యూనివర్సిటీస్లో గ్యాలరీస్ అయితే ఉన్నాయి. ఈ జేఎన్టీయూలో కానీ అటువంటి కొన్ని యూనివర్సిటీలు ఇప్పుడిప్పుడే గ్యాలరీస్ డెవలప్ అవుతున్నాయి. వాటిలో ప్రస్తుతానికైతే ఆ గ్యాలరీలో ఆ యూనివర్సిటీ చదువుకున్న స్టూడెంట్సే ఎక్కువ ఎగ్జిబిట్ చేయగలుగుతున్నారు. బయట నుంచి వచ్చి ఆ గ్యాలరీలో ఎగ్జిబిషన్ చాలా తక్కువ జరుగుతున్నాయి. జస్ట్ ఊరినే ఎగ్జిబిట్ చేసుకుంటే ఆర్ట్కి పెద్ద ఇదిగా ఉండదు. దానికి ప్రమోటర్స్ రావాలి, దాన్ని పర్చేజ్ చేయడానికి వచ్చే ఎంకరేజ్మెంట్ కూడా గవర్నమెంట్ కల్పించాలి. సో అటువంటి పరిస్థితి ఏర్పడితేనే ఆర్ట్కి వాల్యూ పెరుగుతుంది. ఐరన్ స్క్రాప్లో విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను కొన్ని గ్యాలరీస్లో కూడా ఈ వర్క్స్ని ఎగ్జిబిట్ చేస్తూ వచ్చాను. సో నాకు పర్సనల్గా గుర్తింపు తెచ్చుకుంది నేను ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన బుల్ కానీ, మేకింగ్ హిమ్సెల్ఫ్ అంటే తను వెల్డింగ్ చేసుకున్నట్టు విగ్రహం తయారు చేశాను. అటువంటి విగ్రహాలు. తర్వాత ఐరన్ స్క్రాప్తో భారీ మోడీ విగ్రహం తయారు చేసాము. ఆ విగ్రహం అయితే మన భారతదేశం మొత్తంగా అన్ని పేపర్లో కానీ ఎంతోమంది వ్యూవర్స్ కానీ మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే ప్రతిసారి ఒక మంచి వర్క్ చేయడానికే బెటర్గా ట్రై చేయడానికి ప్రయత్నిస్తుంటాం. వాటిలో కొన్ని వర్క్స్ నాకు స్పెషల్గా ఇంట్రెస్ట్ కలిగించిన వర్క్స్ మేము తయారు చేసిన బుద్ధుడు కానీ, రీసెంట్గా
భారీ విగ్రహం తయారు చేయాలి. మేము తెనాల్లో ఏర్పాటు చేసిన కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఎన్నో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చూడాలంటే ఈ గ్యాలరీకి ప్రత్యేకమైన ఆర్ట్ వర్క్స్ దీనిలో ఉండాలనే ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఐరన్ స్క్రాప్తో భారీ 21 ఫీట్ హైట్ తో భారీ విగ్రహాన్ని తయారు చేసాము. ఈ ఐరన్ స్క్రాప్ విగ్రహం ప్రత్యేకంగా మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. పర్టికులర్ ఒక ఆర్టిస్ట్గా చెప్పాలంటే నాకు ఒక్కడికనే కాదు, గవర్నమెంట్ ఆర్ట్ని ప్రమోట్ చేయాలి, ఆర్టిస్టులకి సౌకర్యాలు కల్పించాలి. మన ఆంధ్ర రాష్ట్రంలో తయారయ్యే ఎంతో పెద్ద విగ్రహాలను కానీ ఇటువంటి విగ్రహాలని మన ఆంధ్ర వాళ్ళతోనే చేస్తే బాగుంటుంది. ఎన్నో బయట రాష్ట్రాలతో కాకుండా బయట దేశాలతో కాకుండా ఇక్కడే ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, వారికి అవకాశం కల్పిస్తే ఇక్కడ ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, వాటిని ఇక్కడ ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. అలా కాకుండా బయట వాళ్ళని ప్రమోట్ చేయడం వల్ల మనకి మన రాష్ట్రానికి ఉపయోగం అయితే ఉండదు. సో ఇక్కడ ఆర్టిస్ట్ని ప్రమోట్ చేస్తా, ఇక్కడ ఆర్టిస్ట్కి సరైన సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడే భారీ విగ్రహాలు తయారు చేయడానికి కానీ, అలాగే ఇక్కడే గ్యాలరీస్ని ఏర్పాటు చేస్తే ఎంతోమంది కళాకారులు ముందుకొచ్చి వారి వర్క్స్ ఎగ్జిబిట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.